ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ నాయకులే నొసలు చిట్లిస్తున్నారట. అధికార పార్టీ ఎమ్మెల్యేనే ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారట. దీంతో ఏదైనా సమస్య ఉంటే పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లాలి కానీ ఈ రచ్చేంటని తలలు పట్టుకుంటున్నారట పార్టీ క్యాడర్. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఆమె చేస్తున్న రచ్చేంటి? అక్కడ ఎమ్మెల్యే వర్సెస్ డీసీఎంఎస్ చైర్మన్. ఎమ్మెల్యే తీరుపై పార్టీ క్యాడర్లోనూ అసంతృప్తి. ఎస్కోట టీడీపీలో ఆధిపత్య పోరు. విజయనగరం జిల్లా ఎస్కోటలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందుకు ఇటీవల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఆమె చేసిన ఆందోళనే కారణమని తెలుస్తోంది. కోళ్ల లలిత కుమారి మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సీనియర్ ఎమ్మెల్యే. నీతి నిజాయితీకి మారుపేరుగా చెప్పుకునే మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు మనవరాలైన లలిత కుమారి ఆయన వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేశారు. 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన లలిత కుమారి 2019 మినహా వరుసగా 3 సార్లు గెలిచారు. ఇంతవరకు బాగానే ఉన్నా 2024 ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎన్ఆర్ఐ గొంప కృష్ణ పొలిటికల్ ఎంట్రీ చేశారు. అలా వచ్చిన గొంప కృష్ణ వ్యక్తిగతంగా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఎమ్మెల్యే టికెట్ ఆశించాడు. అయితే అనేక సమీకరణాల నేపథ్యంలో కోళ్ల లలిత కుమారికి మరోసారి అవకాశం ఇచ్చింది టీడీపీ అధిష్టానం. 2024 ఎన్నికల్లో గెలిచి లలిత కుమారి ఎమ్మెల్యే అవ్వగా గొంప కృష్ణకి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పదవి కట్టబెట్టింది అధిష్టానం. అలా ఇద్దరూ నియోజకవర్గంలో పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా నియోజకవర్గంలో గొంప కృష్ణ ప్రాబల్యం ఉండటం లలిత కుమారికి ఏ మాత్రం నచ్చడం లేదట. దీంతో ఎలాగైనా అతన్ని రాజకీయంగా దెబ్బకొట్టాలని అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు ఎమ్మెల్యే లలిత కుమారి. ఈ సమయంలోనే ఎస్కోట మండలంలో గొంప కృష్ణ కొనుగోలు చేసిన ల్యాండ్ వివాదంలో పడింది. ఆ భూమి ఎస్కోట టీడీపీ మండల స్థాయి నాయకుడు కరెడ్ల ఈశ్వరరావుది కావడంతో అదే అవకాశంగా మలుచుకున్నారు ఎమ్మెల్యే లలిత కుమారి. ప్రస్తుతం ఆ భూ వివాదం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు కేసు ఉండటంతో ఆ ల్యాండ్పై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న టెక్నికల్ గా సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల రికార్డులో పేర్లు మార్చడం కానీ తారుమారు చేయడం కానీ కుదరదు. అయితే ఈ స్థలం విషయంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయనే ఆలోచనతో ఆ భూమి విషయంలో ఎలాంటి లావాదేవీలు జరగకుండా రెవెన్యూ రికార్డుల్లో బ్లాక్ చేసే ప్రక్రియ చేపట్టారు రెవెన్యూ అధికారులు. దీంతో ఇదే అదునుగా ఎమ్మెల్యే లలిత కుమారి తహసీల్దార్ కార్యాలయం ముందు టెంట్లో బైఠాయించి నిరసనకు దిగారు. రెవెన్యూ అధికారులు రికార్డ్స్ ను తారుమారు చేస్తున్నారని, అధికారుల వైఖరి మార్చుకుని రికార్డ్స్ సరిచేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఆమెతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా ధర్నాలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ధర్నా అంశం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే తమ ప్రభుత్వంలో ఉన్న అధికారులను విమర్శిస్తూ నిరసనకు దిగడం ఇటు అధికారుల్లో అటు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశాన్ని ప్రతిపక్ష వైసీపీ కూడా రాజకీయంగా మలుచుకుంది. జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను ప్రెస్ మీట్ పెట్టి సాక్షాత్తు ఎమ్మెల్యేనే నిరసన తెలియజేసిందంటే ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోందని, రెవెన్యూ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఘాటుగా స్పందించారు. దీంతో ఈ వ్యవహారం ఇటు జిల్లా అధికారులు అటు ప్రభుత్వ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఏమైనా తప్పులు జరిగితే ఎమ్మెల్యే హోదాలో కలెక్టర్, రెవెన్యూ ఉన్నతాధికారులు లేకపోతే సీఎం దృష్టికి సమస్య తీసుకెళ్లడం చెయ్యాలి. ఇలా అనేక ఆప్షన్స్ ఉన్నప్పటికీ ఎమ్మెల్యే నిరసనకు దిగడమేంటి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికారంలో ఉన్న ఎమ్మెల్యేనే ఇలా ప్రవర్తించి రెవెన్యూ శాఖపై ప్రజల్లో వ్యతిరేకత క్రియేట్ చేయడం ఏంటి అని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే ఆందోళనకు దిగడంలో ఏదో మతలబు ఉందని అంతా అనుకుంటున్నారు. టీడీపీ నేతలు గొంప కృష్ణ, కరెడ్ల ఈశ్వరరావు మధ్య ఈ స్థల వివాదం ఉండటంతో ఎలాగైనా గొంప కృష్ణపై అవినీతి ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని యత్నించారట ఎమ్మెల్యే లలిత కుమారి. రికార్డ్స్ తారుమారు చేశారన్న ఎమ్మెల్యే ఆరోపణలపై జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి స్పందించి విచారిస్తే రికార్డ్స్ తారుమారు వంటి వ్యవహారం ఏమీ జరగలేదని తేలింది. ఏమీ లేకుండా ఎమ్మెల్యే అధికారులను ఎలా విమర్శిస్తారని రెవెన్యూ అధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకోవాలని కోరుతోంది టీడీపీ క్యాడర్. వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంలోని ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడమేనని, ఎమ్మెల్యే మాటలను బేస్ చేసుకుని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేశారని మండిపడుతున్నారు. వ్యక్తిగత ఎజెండాను ప్రభుత్వంపై రుద్ది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడమేంటని స్వయంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.